చిన్ను జున్ను మరియు మాయాదండం. ఒకప్పుడు ఒక పచ్చని గ్రామంలో ఇద్దరు చిన్ని పిల్లలు ఉండేవారు, చిన్ను మరియు జున్ను. చిన్ను చాలా తెలివైనవాడు, కానీ కొంచెం తుంటరిగా ఉండేవాడు. జున్ను మాత్రం ప్రశాంత స్వభావం కలవాడు, ఎప్పుడూ అందరికి సహాయం చేయడం ఇష్టపడేవాడు. ఇద్దరూ విడిపోని స్నేహితులు. ప్రతి ఉదయం ఇద్దరూ కలిసి పాఠశాలకు వెళ్లేవారు. సాయంత్రం తిరిగి వచ్చాక గ్రామం పక్కన ఉన్న పెద్ద అడవికి వెళ్లి ఆడేవారు. ఆ అడవిలో పెద్ద పెద్ద చెట్లు, పక్షుల కిలకిలారావాలు, పూల సువాసన అద్భుతంగా ఉండేది. ఒకరోజు వేసవి సెలవులలో వారు కొత్త సాహసం చేద్దామని నిర్ణయించుకున్నారు. జున్ను, మనం ఈ రోజు అడవిలో లోపలికి కొంచెం దూరం వెళ్లదాం. ఎప్పుడూ బయటే ఆడతాం కదా అని చిన్ను చెప్పాడు. జున్ను కొంచెం భయపడ్డాడు. అయ్యో, లోపల దారి తెలియదు, పొరపాటున తప్పిపోతే? చిన్ను నవ్వుతూ, భయపడకురా, మన ఇద్దరం కలిసున్నాం కదా, ఏమవుతుంది అన్నాడు. అలా ఇద్దరూ అడవిలో లోపలికి వెళ్లారు. సూర్యరశ్మి చెట్ల ఆకుల మధ్యగా జారుతూ నేల మీద బంగారు చుక్కల్లా పడుతుండేది. పక్షులు మధురంగా కూస్తున్నాయి. కొంతసేపటికి ఒక పెద్ద పాత చెట్టు కనిపించింది. ఆ చెట్టు చాలా విచిత్రంగా కనిపించింది. దాని వేరుల మధ్య ఏదో మెరుస్తూ ఉంది. చూడు జున్ను, ఏదో బంగారు రంగులో ఉంది అని చిన్ను అరిచాడు. ఇద్దరూ దగ్గరికి వెళ్లి చూశారు. అది ఒక మాయాదండం. దానిపై చిన్న రత్నాలు మెరుస్తున్నాయి. జున్ను జాగ్రత్తగా దానిని ఎత్తుకున్నాడు. వెంటనే గాలి తీయగా వీచింది. పక్షులు ఒక్కసారిగా గీతలు పాడినట్టయ్యాయి. చిన్ను ఆశ్చర్యంతో అడిగాడు, ఇది ఏమిటో తెలుసా? జున్ను తల వంచి, ఇది సాధారణ దండం కాదు, ఏదో మాయాశక్తి ఉంది దీంట్లో అని అన్నాడు. వెంటనే దండం నుండి ఒక మృదువైన స్వరం వినిపించింది. హాయ్ చిన్ను, జున్ను, నేను మాయాదండం. నన్ను మంచి మనసుతో ఉన్నవారే కనుగొనగలరు. మీరు ఇతరులకి సహాయం చేస్తే నేను మీకు తోడుగా ఉంటాను. ఇద్దరూ ఆశ్చర్యపోయి ఒకరికొకరు చూసుకున్నారు. చిన్ను తక్షణమే ప్రయోగం చేయాలని అనుకున్నాడు. దీనితో నిజంగానే ఏదైనా జరుగుతుందేమో చూద్దాం అని అన్నాడు. అతను దండం పైకి ఎత్తి, ఇక్కడ పువ్వులు పూయాలి అని అన్నాడు. వెంటనే ఆ చెట్టు మీద రంగురంగుల పువ్వులు విరబూశాయి. జున్ను ఆనందంతో చేతులు చప్పరిస్తూ, ఇది నిజంగానే మాయదండం అని అరిచాడు. ఆ రోజు నుండి ఇద్దరూ ఆ మాయాదండాన్ని మంచి పనులకి ఉపయోగించాలని నిర్ణయించుకున్నారు. మొదటగా వారు గ్రామంలోని పేద పిల్లలకి సహాయం చేశారు. బట్టలు లేని పిల్లలకు కొత్త బట్టలు పుట్టేలా, ఆకలితో ఉన్నవారికి తినడానికి భోజనం పుట్టేలా చేశారు. తరువాత గ్రామం చివరలో నీరు ఎండిపోయిన ఒక చెరువు ఉండేది. ఆ చెరువులోకి దండం చూపించి, ఇక్కడ మళ్లీ నీరు రావాలి అని జున్ను అన్నాడు. వెంటనే ఆ చెరువు నిండిపోయింది. నీరు మెరిసి ఆకాశాన్ని ప్రతిబింబించింది. గ్రామస్తులు ఆనందంతో అరిచారు, చిన్ను, జున్ను దేవుడి బిడ్డలు కావాలి. మన గ్రామానికి దేవుడు రూపంలో వచ్చారు. కాని ఇద్దరూ ఎవరికి నిజం చెప్పలేదు. ఇది మన రహస్యం అని చిన్ను అన్నాడు. రోజులు గడిచాయి. వారు ఆ మాయాదండంతో అనేక మంచి పనులు చేశారు. కానీ ఒకరోజు చిన్ను తుంటరితనంతో, ఇదితో ఒక బంగారు కోట పుట్టిస్తే ఎలా ఉంటుంది అని అన్నాడు. జున్ను వెంటనే అడ్డుకున్నాడు. మనం దాన్ని మన కోరికల కోసం కాదు, ఇతరుల కోసం ఉపయోగించమని మాటిచ్చాం కదా. కానీ చిన్ను వినలేదు. అతను దండాన్ని ఊపగానే ఆకాశంలో ఒక పెద్ద బంగారు కోట కనిపించింది. దండం ఒక్కసారిగా ప్రకాశించి, ఒక మృదువైన కానీ కఠినమైన స్వరం వినిపించింది. చిన్ను, నీవు నాపై ఆశ్రయం ఉంచి మంచి పనులు చేశావు. కానీ లోభం నీలో చొరబడింది. నేను తిరిగి వెళ్ళాలి అని చెప్పగానే ఆ మాయాదండం కాంతిలో కలసిపోయింది. చిన్ను భయపడి జున్ను వైపు చూశాడు. నేను తప్పు చేశాను జున్ను అని కంటతడి పెట్టాడు. జున్ను అతని భుజం మీద చేయి వేసి, పరవాలేదురా, నిజమైన మాయాశక్తి మన హృదయంలో ఉంది. మనం మంచి పనులు చేయాలనుకునే మనసే పెద్ద దండం అని అన్నాడు. అప్పటి నుండి ఇద్దరూ మాయాదండం లేకుండానే గ్రామానికి సహాయం చేయడం ప్రారంభించారు. చెట్లను నాటారు, పేదవారికి సహాయం చేశారు, పాఠశాల పిల్లలకు చదువు నేర్పారు. ఒకరోజు రాత్రి వారు ఆకాశం వైపు చూస్తుండగా ఒక బంగారు తార కాంతితో మెరిసింది. దాని నుండి అదే స్వరం వినిపించింది, మీరు నా మాయాదండం లేకుండా కూడా మాయ చేసి చూపించారు. మీరు ఇద్దరూ నిజమైన మాంత్రికులు. ఇద్దరూ నవ్వుకున్నారు. చిన్ను అన్నాడు, మాయాదండం మన దగ్గర లేదు కాని మన హృదయం మాత్రం మాయగలది. జున్ను చిరునవ్వుతో తల ఊపాడు, అదే నిజమైన మాయం రా చిన్ను. ఆ రోజు నుండి చిన్ను, జున్ను గ్రామంలో మంచితనపు మాంత్రికులు అని పేరు పొందారు. వారు అందరికీ ఒక సందేశం ఇచ్చారు.
గ్రేటర్ దేన్ మాయం దండంలో కాదు, మన హృదయంలోని మంచితనంలో ఉంది. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.